సర్వ మానవుడికి పాపపు తలంపు తీసి పరిశుద్ధ ఫలముగా శ్రేష్ఠ పరలోకపు చెట్టుగా మార్చడానికి వచ్చినటువంటి యేసయ్య ఆ చెట్టు కిందన వచ్చిన వెంటనే తన తల పైకెత్తి చూశారు. సాక్షాల్ సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుడు కేవలం ఒక్క పాపి వైపు చూశారట, కేవలం ఒక్క దుష్టుడి వైపు చూశారట, పనికిరాని జక్కాయిని బట్టి చూశారట. ఫలమిచ్చే చెట్టులో ఏదో ఫలం ఉందని కాదు, ఫలము లేని జక్కాయి నిన్ను నేను అధిక ఫలముగా మార్చడానికి వచ్చే జక్కాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. అధిక ఫలమిచ్చే చెట్టుగా. ఇప్పుడు దాకా నీ వలన దేశమునికి కష్టమే, నీ కుటుంబమునికి కష్టమే, నీ భార్యకి కష్టమే, నీ పిల్లలకి కష్టమే, నీకు బతికి పెట్టిన నిన్ను చూసినట్లయితే భయమే అందరికీ. కానీ నీ జీవితమే నేను మార్చడానికి వచ్చాను. ఫలము లేని చెట్టెక్కాడు జక్కాయి, ఫలమిచ్చే దేవుడు చూశారు. దేవునికి స్తోత్రం. ఆరాధనలో పాలుబంబులు పొందినటువంటి ప్రియమైన ముద్దు బిడ్డ, నిన్ను ఫలమిచ్చే చెట్టుగా మార్చడానికి యేసయ్య వచ్చారు. దేవునికి స్తోత్రం. మామూలు ఫలము కాదు, నీ ఇంటికి సమృద్ధి అయిన ఫలము తెప్పించే పేరు కలిగించే చెట్టుగా యేసు నామములో నన్ను మమ్మల్ని మార్చడానికి యేసయ్య వచ్చారు. ఇది నాతో మాట్లాడుతున్నారని, ఇది నా పట్ల జరుగుతుందని నమ్మిన వాళ్ళు మాత్రం రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి.